భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ సన్నాహకాల్లో భాగంగా బీసీసీఐ ఇప్పటికే జట్టు వివరాలను ప్రకటించగా మేనేజ్మెంట్ ఈ జట్టులో నుండి తుది జట్టు ఎంపిక విషయమై కసరత్తులు మొదలుపెట్టింది. ఎప్పటిలాగానే ఈ స్క్వాడ్ ఎంపిక విషయంలో కూడా పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో టీమిండియాకు ఇంగ్లాండ్తో మొదటి టెస్టుకు ముందు సూపర్ గుడ్ న్యూస్ అందింది. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఏ తరపున తెలుగోడు కేఎస్ భరత్ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. 165 బంతుల్లో 15 బౌండరీలతో 116 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ లయన్స్ మొదటి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 553 పరుగులు చేయగా, భారత ఏ జట్టు మొదటి ఇన్నింగ్స్లో కేవలం 227 పరుగులకే ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్లో మాత్రం అద్భుతంగా పుంజుకుని 5 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారత్ సెంచరీ సాధించడం ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్ ముందు టీమిండియాకు శుభసూచకమనే చెప్పాలి. కేఎస్ భరత్కు ఇప్పటికే పలుమార్లు సెలక్షన్ కమిటీ అవకాశాలిచ్చింది. తాను ఆడిన కొన్ని మ్యాచ్లలోనే వికెట్ కీపర్గా తాను ఏంటో నిరూపించుకున్నాడు. కానీ బ్యాట్స్మెన్గా తన ప్రతిభ ఏంటో చాటి చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో కేఎస్ భరత్ ఇంగ్లాండ్తో మొదటి టెస్టుకు ముందు అనధికారిక టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించి తన సత్తా ఏంటో నిరూపించుకుని ధ్రువ్ జురెల్ కంటే ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో కూడా భరత్ ఇదే స్థాయిలో చెలరేగితే జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే